తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు నా యొక్క ఆశీస్సులు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకేంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మన జాబ్ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ 15వ తేదీన గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తుంది అని తెలపడం జరిగిందనమాట. జాబ్ క్యాలెండర్ ప్రకారం. అయితే ఇప్పటివరకు కూడా చాలామంది ఏంటనేసరికి ఏం చదవాలి ఏంటన్నది పుస్తకాల ముందు దగ్గర పెట్టుకొని చూస్తూ ఉంటారు. కామన్. మేము చదివేటప్పుడు కూడా ఏం చదవాలన్నది కూడా సరిగ్గా మాకు తెలిసేది కాదు. అది. అయితే మీరు చేయవలసిన పని ఏంటి అనేసరికి ఫస్ట్ మీరు కాన్సెప్ట్సే బిల్డ్ చేయాలి. అంటే కంటెంట్ లెవెల్ బాగా బిల్డ్ చేయాలి. ఒకేసారి పెద్ద పెద్ద పుస్తకాలు బిట్ల రూపంలో చదివితే మాత్రం యూ కాంట్ అచీవ్. మీరు అచీవ్ కాలేరు. కాలేరంటే కొంత అదృష్టం ఉంటే అవ్వచ్చేమో, అది కూడా చెప్తున్నాను. కానీ ఏంటంటే బేసిక్ లెవెల్స్ రావాలి. ఇప్పుడు ఉదాహరణకి మీకు కొన్ని సబ్జెక్ట్స్ కష్టమైనవి ఉంటాయి, మరికొన్ని ఈజీ అయినవి ఉంటాయి అన్నమాట. అలా అని చెప్పేసి మీకు ఈజీ అయినవే అందులో ఇవ్వడు కదా, అది నేను చెప్పేది. అందుకే మీరు ఫస్ట్ ఈ తక్కువ కాలంలో జాబ్ కొట్టాలి అంటే మీరేం చేయాలి అంటే ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు తీసుకోవాలి. ఫస్ట్ తీసుకున్న తర్వాత ఉదాహరణకి ఒక ఎగ్జామినేషన్లోని జాగ్రఫీలోని ఏ టాపిక్స్ నుంచి ఇచ్చాడు, నేలల గురించి ఇచ్చాడా లేదా, పరిశ్రమల గురించి ఇచ్చాడా లేదా, లేదా అనుకుంటే భూస్వరూప శాస్త్రంలోని సముద్ర భూస్వరూపాల కోసం ఇచ్చాడా లేదా, అంటే సీ క్లిఫ్, సీ స్టాక్స్, తర్వాత స్టంప్స్, సీ కేవ్స్, సీ ఆర్చెస్ ఉంటాయి కదా, వాటి కోసం. దీంట్లో మొన్న సీ క్లిఫ్ కోసం ఇచ్చాడు, మ్యాచింగ్లో ఇచ్చాడు. అలాగే క్లైమటాలజీ నుంచి ఏమైనా ఇచ్చాడా లేదా, తర్వాత ఓషనోగ్రఫీ అంటే ఏంటంటే సముద్ర శాస్త్రం ఇచ్చాడా లేదా అనేది మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆ పేపర్ తీసుకోవాలి. ఆ పేపర్ తీసుకొని ఏ టాపిక్స్ నుంచి ఇచ్చాడో చూసాలి. అలాగే గ్రహాల నుంచి ఇచ్చాడా లేదా, ఇస్తే ఏ విధంగా ఇచ్చాడో చూసుకోవాలి. ఉపగ్రహాలు ఇచ్చాడా, రొటేషన్ ఇచ్చాడా అని చెప్పేసి ప్లాన్ చేసుకోవాలి ఒక ప్లాన్ ప్రకారం. అలాగే హిస్టరీ అనుకోండి, హిస్టరీ అనేసరికి ఫ్రీడమ్ మూమెంట్కి వచ్చారనుకోండి 1857. తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటి అనేసరికి కాంగ్రెస్ ఏర్పడే విధానం. ఇవన్నీ కాన్సెప్ట్స్ అన్నమాట. మీకు అర్థమైంది కదా, రైట్. తర్వాత ఇంకేంటి అనేసరికి సమాజాలు ఉన్నాయి. ఆర్య సమాజం, బ్రహ్మ సమాజం, తర్వాత ప్రార్థనా సమాజం, రామకృష్ణ మిషన్. వీటి గురించి ఏంటంటే బిట్ల రూపంలో కాకుండా ఒక చిన్న స్టోరీ లాగా అనమాట. ఇవి ఎక్కువ రావు మీకు. 1857 అదేంటి అనేసరికి ఆయన పేరు మంగళ పాండే గారు సిపాయిలు తిరుగుబాటు చేస్తారు కదా. సిపాయిలు తిరుగుబాటు ఎక్కడ చేస్తారంటే మేరట్లో చేస్తారు. ఇప్పుడు నేను వేసుకున్న షర్ట్ కూడా మేరట్దే. ఇది అంటే అది మేరట్ అనేసరికి ఏంటంటే మీకు ఢిల్లీకి దగ్గరలోనే ఉంటుంది అది. వీళ్ళందరూ మేరట్ నుంచి ఢిల్లీ వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మొఘల్ చక్రవర్తిని కూర్చుని పెడతారు. ఇది ఒక స్టోరీ. మీరు బిట్ల రూపంలో చదివితే కుదరదు. తర్వాత అతన్ని బారక్పూర్లో ఉరి తీస్తారు, పశ్చిమ బెంగాల్లోని. బారక్పూర్ అయినా సరే వెస్ట్ బెంగాల్, అదే మీకు జూట్ పరిశోధన కేంద్రం ఉంటుంది. మీకు అర్థం కదా. ఇదంతా ఒక స్టోరీ అనమాట. ఆ సిపాయిలు తిరుగుబాటు తర్వాత కాంగ్రెస్ సమావేశం చేస్తారు. కాంగ్రెస్ సమావేశాలు ఎప్పుడు అంటే 1885లోని ఏవో హ్యూమ్ స్టార్ట్ చేస్తారు. ఆయన ఎక్కువ ఉండేది సిమ్లాలోనే, అందుకే అతను సిమ్లా ఋషి అని పిలుస్తారు. ఇదంతా ఒక స్టోరీ. ఆ తర్వాత ఫస్ట్ 1885 ఎక్కడ, తర్వాత 86 ఎక్కడ, 1886, 87 అలా ఎవరెవరు దానికి ప్రిసైడింగ్ చేస్తారో చూసుకోవాలి. ఎక్కువసార్లు చేసింది ఎవరు, లేదా మహాత్మా గాంధీ ఎమినెంట్ పర్సనాలిటీ కాబట్టి ఆయన ఎప్పుడు చేశాడు, ఎప్పుడు కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించాడు. అలాగే ఏ కాంగ్రెస్ సమావేశంలో కాంగ్రెస్ రెండుగా అతివాదులు మితవాదులుగా చీలిపోయింది. అలాగే సుభాష్ చంద్రబోస్ గారు ఏ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించవలసింది విడిపోయి బయటకు వెళ్ళిపోయాడు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పాటు చేశారు. ఇలాంటివి మీరు చూసుకోవాలన్నమాట. ఇవన్నీ మొత్తం 1885 నుంచి ఈ రోజు వరకు చదవలసిన అవసరం లేదు. ఇంపార్టెంట్. సరోజిని నాయుడు గారు ఇప్పుడు, అలాగే మన ఎవరివిడ యానీ బీసెంట్ ఎప్పుడు అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఇలా చదువుకోవాలి, డిస్కస్ చేయాలి. ఇది ఇంపార్టెంట్. మీకు 1857 ఒక బిట్టు, తర్వాత కాంగ్రెస్ సమావేశం ఒక బిట్టు,
తర్వాత ప్రార్థనా సమాజం, తర్వాత రామకృష్ణ మిషన్, తర్వాత మీకు రాజా రామ్మోహన్ రాయ్ ఉన్నాయి కదా, రైట్. బ్రహ్మ సమాజం, ఆర్య సమాజాలు, వాటి నుంచి ఒక బిట్టు ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ముందుకెళ్ళారనుకోండి, తర్వాత 1905 బెంగాల్ విజన్, తర్వాత 1906, తర్వాత ఏంటంటే 1907, ఆ తర్వాత 1919. ఇవన్నీ కాన్సెప్ట్స్ ఏంటంటే హిస్టరీలో ఉన్నటువంటి మేజర్ రోల్స్ అనమాట. ఆ తర్వాత 1915 మహాత్మా గాంధీ భారతదేశానికి రావడం. ఆ తర్వాత 1917 ఎవరు యానీ బెసెంట్ కాంగ్రెస్ ప్రిసైడింగ్ ఇన్ కల్కటా. తర్వాత 1919 ఏంటి, చౌరీ చౌరా ఉంది కదా, రైట్. చౌరీ చౌరా కాదు, సారీ. 1919 ఏంటి అనేసరికి మీకు జులియన్ వాలాబాగ్ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే కాన్సెప్ట్స్ అనమాట. మీకు అర్థమైంది కదా, రైట్. అలాగే 1917 మహాత్మా గాంధీ ఎక్కడికి వెళ్ళారు అనేసరికి చంపారన్. చంపారన్ ఎక్కడ ఉందంటే బీహార్. మీకు అర్థమైందా, నీలిమందు రైతుల కోసం ఫైట్ చేస్తాడు. ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్క టాపిక్ అనమాట, అలా చూసుకోవాలి. అలాగే 1920, ఆ తర్వాత ఏంటంటే 1922 చౌరీ చౌరా. చౌరీ చౌరా అంటే ఒక గ్రామం యూపీలో, అంతే, అంతమించి ఇంకే లేదు. ఆ తర్వాత ఇంకేం వస్తుందంటే 1924 మహాత్మా గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వహిస్తాడు, బెల్గాం, కర్ణాటక. 25 మన సరోజిని నాయుడు గారు. అలాగే ముందుకెళ్ళారనుకోండి, ఇంకేం లేదు. అవి చూసుకున్న తర్వాత ఎక్కువసార్లు కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించింది. ఇవే మీరు చదువుతారు. అదైనా మొట్టమొదటి ఏ కాలేజీలో నిర్వహించారు, ఆ తర్వాత ఎక్కువ ఫస్ట్ ఎక్కడ ప్రజల్ని అలౌ చేశారు కాంగ్రెస్ సమావేశానికి, ఇవి కూడా గతంలో ఇచ్చాడు బిట్లే. తర్వాత 1930 ఉప్పు సత్యాగ్రహం, ఆ తర్వాత రౌండ్ టేబుల్ సమావేశం, అలా అన్నమాట. మీకు అర్థమవుతుంది కదా, రైట్. అలాగే కమ్యూనల్ అవార్డు, ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. మీరు హిస్టరీ ఏంటంటే మీరు ఈ టాపిక్స్ వైజ్ చూసుకోవాలి, అంతేగాని మీరు ఏం చేస్తారు అనేసరికి లైన్గా బిట్ల రూపంలో చేస్తే మాత్రం యూ కాంట్ అచీవ్ గెట్ ఇట్. మీకు అర్థమైందా, ఇది మిమ్మల్ని భయపెట్టడానికి కాదు. ఇలా చదవడం వల్ల ఏమవుతుందంటే మీకు హిస్టరీలోని క్రీమ్ లెవెల్స్ పెరిగి చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటుంది. అలాగే మీరు 1942 క్విట్ ఇండియా ఉద్యమం, మహాత్మా గాంధీ గారిని జైల్లో పెడితే అరుణ ఆసఫ్ అలీ గారు దాన్ని లీడ్ చేస్తారు. అరుణ ఆసఫ్ అలీ ఎవరైనా అసఫ్ అలీ భార్య. అరుణ ఆసఫ్ అలీ అసలు పేరు అంటే అరుణ గంగూలీ అనమాట, బెంగాలీ ఆమె. సో అలా అనమాట, అతను మ్యారేజ్ చేస్తుంది కాబట్టి అరుణ ఆసఫ్ అలీ అని పెడతారు. ఆసఫ్ అలీ గారు ఎవరు మేశారంటే మనకి బిఫోర్ ఫ్రీడమ్ మనకి రైల్వే మినిస్టర్ అనమాట. మీకు అర్థందా. ఆ తర్వాత వచ్చేది ఎవరు అంటే జాన్ మతాయ్. ఫస్ట్ ఇండిపెండెంట్ ఇండియాలోని ఫస్ట్ రైల్వే మినిస్టర్ ఎవరంటే జాన్ మతాయ్ గారు. అది వర్గీస్ కురియన్ మేనమం గారు. ఇవన్నీ ఏంటంటే జస్ట్ స్టోరీ అనమాట. మీరు చిన్నప్పుడు కథలు చదువుతారు కదా, చందమామ, బాలమిత్ర, లేదా అనుకుంటే మామూలు చిన్న చిన్న స్టోరీస్ ఉంటాయి కదా, అలాగే చదవాలి. 1942 తర్వాత ఏంటనేసరికి అలాగా మీరు వెళ్ళి 1947-48 గాంధీజీ మరణం వరకు కూడా దిస్ ఈజ్ ఫ్రీడమ్ మూమెంట్. అవి మీరు చూసుకోవాలి. కొన్ని స్లోగాన్స్ ఉంటాయి. ఢిల్లీ చలో, మీ రక్తాన్ని ఇవ్వండి, నేను స్వతంత్రాన్ని ఇస్తాను. అలాగే గాంధీ తాత గారిని మహాత్మా అని పిలిచింది ఎవరు. సో ఇలాంటివి అనమాట. ఇక్కడ అన్నీ ఏంటి అనేసరికి, అలాగే నెహ్రూ గారు రాసిన బుక్స్ కొన్ని ఉంటాయి, బుక్స్ అండ్ అదర్స్. మీకు నెహ్రూ గారు రాసినటువంటి ద బ్యూటిఫుల్ బుక్ ఏది అంటే డిస్కవరీ ఆఫ్ ఇండియా. అహ్మద్నగర్ జైల్లో రాస్తారు. అహ్మద్నగర్ ఎక్కడ ఉంది అనేసరికి మహారాష్ట్రలో ఉంటుంది. డక్కన్ పీఠ మీద ఉంటుంది. డక్కన్ ప్లాటీ మీద ఉన్నది అంటే అహ్మద్నగర్. ఇప్పుడు దాని పేరు మార్చారు, అహల్య నగర్ అని పేరు పెట్టారు. ఊయిజ్ అహల్య అనేసరికి ఆవిడ రాణి, ఆవిడ ఒక మహారాణి అన్నమాట. ఆవిడ పేరు మీదే అహల్యాబాయ్ హోల్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇండోర్కి పెట్టారు. తర్వాత ఆవిడే మహేశ్వర్, తర్వాత కొన్ని టెంపుల్స్ నిర్మించారు. కాశీ టెంపుల్ కూడా రీకన్స్ట్రక్ట్ చేసింది ఎవరంటే అహల్యాబాయ్. తర్వాత ఆవిడ పుట్టింది అహ్మద్నగర్లో కాబట్టి ఏంటంటే అహల్యానగర్ అని పేరు మార్చారు. ఇతన్ని ఆ జైల్లో పెట్టారు. ఎవరిని, నెహ్రూ గారిని. ఆ జైల్లో ఉన్నప్పుడు డిస్కవరీ ఆఫ్ ఇండియా అనేది రాశారు. రాసిన తర్వాత ఏమైంది అనేసరికి ఆ జైల్లో ఉన్న ఖైదీలకే దీన్ని అంకితం ఇచ్చారు. ఈ డిస్కవరీ ఆఫ్ ఇండియా దీని మీద ఒక టీవీ ఛానల్లో, దూరదర్శన్లోని 1990-95 మధ్య ఒక సీరియల్ వచ్చేది, భారత్ ఏక్ కోచ్ అని చెప్పేసి ఒకటి వచ్చింది. ఇలాంటి బిట్లు కూడా అడుగుతాడు. అలాగే దూరదర్శన్ గురించి కూడా అడిగాడు. సత్యం శివం సుందరం అనే లోగో దేనికి సంబంధించింది అడిగాడు. టూరిజమా దూరదర్శన్ అనేసరికి దూరదర్శన్ అని చెప్పాలి. దూరదర్శన్ ఇలా తిరిగి 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 ఆపేటప్పటికి సత్యం శివం సుందరం అని ఇలా సెమీ ఆర్క్లో కింద నుంచి మీద వరకు అప్పుడు ఇచ్చేవాడు అనమాట. ఇదేంటంటే జస్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నంత సేపే 1 వీక్లో మీరు ఫ్రీడమ్ మూమెంట్ బాగా బ్రహ్మాండంగా ఏం చేయొచ్చు, కవర్ చేసుకోవచ్చు.
అర్థమైందా? నేను హిస్టరీ ఏది చెప్పను కానీ జనరల్గా ఏంటంటే హిస్టరీలో ఉన్న మూలాలు ఇలా చేస్తే మీరు ఈజీగా వెళ్ళగలుగుతారు. అలాగే జియోగ్రఫీ అనుకోండి, ఫస్ట్ మనకి రావాలి ఏంటంటే లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్, అక్షాంశాలు, రేఖాంశాలు. ఇందులో ఏంటంటే మీరు ఇష్టం వచ్చినట్టు చదవాల్సిన అవసరం లేదు. ఎలా అనేసరికి భూమధ్యరేఖ ఎన్ని ఖండాల నుంచి వెళ్తుంది అంటే ఈక్వేటర్, అలాగే ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ ఎన్ని ఖండాల నుంచి వెళ్తుంది, అలాగే మీకు ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ అంటే మకర రేఖ ఎన్ని ఖండాల నుంచి వెళ్తుంది, అది చదవక్కర్లేదు. మ్యాప్ పెట్టుకొని రోజు బ్రష్ చేస్తున్నప్పుడు ఏదో తింటున్నప్పుడు చూస్తే చాలు. అంటే బ్రష్ చేస్తున్నప్పుడు తింటున్న మిగతా టైంలో చూడకూడదంటే ఎప్పుడైనా మీరు చూడవచ్చు. మీకు అర్థమైందా? మీకు జియోగ్రఫీ అనేది 80-90% బేస్డ్ అనేది అనేసరికి మ్యాపే. మీరు మ్యాప్ లేకుండా హైపోథికల్గా గాలిలో మేడలు కట్టి చేయితే మాత్రం జియోగ్రఫీ అంత కష్టం మరొకటి. మీకు అర్థమైంది కదా? రైట్. ఈ రేఖాంశాలు అనేసరికి ఏదంటే టైం చెప్తారంటే 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 4 మినిట్స్. ఎర్త్ రొటేట్స్ ఎర్త్ రొటేట్స్ 1 డిగ్రీ ఇన్ 4 మినిట్స్. అంటే 1 డిగ్రీ తిరగడానికి భూమి పట్టే కాలం ఏంటంటే 4 నిమిషాలు. ఇది లాస్ట్ టైం వస్తారు గ్రూప్ 2లో ఇచ్చాడు బిట్టింది. యాక్చువల్లీ ఇది గ్రూప్ 2 అంటే మరి ఇవే ఇలాంటివే వస్తాయి. మీరు ఎక్కువ హైపోథికల్గా ఎక్కువగా ఏదో ఇచ్చేస్తారని ఆలోచించి డబ్బులు పెట్టి వేలకు వేలు పెట్టి వేరే బుక్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే మీకు టైమింగ్ డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ అని అడుగుతాడు. మీకు అర్థమైందా? రైట్. అదంతా ఏంటి అనేసరికి జస్ట్ ఒక డయాగ్రామ్ వేసుకుంటే క్లియర్గా తెలిసిపోతుంది. అంతకుమించి ఇంకా తర్వాత మెషర్ అయితే ఇంటర్నేషనల్ డేట్లు అనేసరికి ఇది ఈస్ట్ వెస్ట్ లాంగిట్యూడ్ అనమాట, లేదా ఈస్ట్ వెస్ట్ మెరిడియన్ పిలుస్తాం. తూర్పు లేదా పశ్చిమ లేదా పూర్వ లేదా పశ్చిమ రేఖాంశం ఏదైనసరికి 180 డిగ్రీస్ ఇంటర్నేషనల్ డేట్ లైన్. ఇది కరువుగా ఉంటుందన్నమాట. తర్వాత 82.5 ఈస్ట్ లాంగిట్యూడ్ పాసెస్ త్రూ హౌ మెనీ స్టేట్స్ ఇన్ ఇండియా. హౌ మెనీ స్టేట్స్ ఇన్ ఇండియా ఎంతవరకు ఇవ్వలేదు. గతంలో ఏ నగరం దగ్గర నుంచి వెళ్తుందంటే అలహాబాద్. ఇప్పుడు ఇచ్చాడు అనుకోండి మీర్జాపూర్ అని చెప్పాలి. మీర్జాపూర్ ఎక్కడ ఉందండి? యూపీలో ఉంది. యూపీ దేనికి ఫేమస్? మీర్జాపూర్ దేనికి ఫేమస్ అంటే కార్పెట్స్. ఎందుకంటే మీర్జాపూర్ ఎక్కువగా ముస్లిమ్స్ ఉంటారు. ఆ ప్రాంతంలో వాళ్ళు ఏం చేస్తారు అనేసరికి నమాజ్ చేయాలన్నా భోజనం చేయాలన్నా కార్పెట్ ఖచ్చితంగా ఉండాలి. అందుకే యూపీలో ఎక్కువ కార్పెట్ ఇండస్ట్రీ ఎక్కువగా ఉంటుంది. భారతదేశంలో ఒకప్పుడు 100 నియోజకవర్గాలు ముస్లిం నియోజకవర్గాలు యూపీలోనే ఉన్నాయి. అందుకని ఏంటనేసరికి మీకు మీకు ఎందుకు నియోజకవర్గాలు అక్కడ ఉన్నాయి మేషారంటే ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్నారు. అది విషయం. అందుకే వాళ్ళు ఎక్కువగా యూపీలోని కార్పెట్స్ ఎక్కువగా డెవలప్ అవుతాయి. ముఖ్యంగా ఏది అనేసరికి మీర్జాపూర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? గంగా నది ఒడ్డున ఉంటుంది. మీర్జాపూర్ పక్కనే జాన్పూర్ ఉంటుంది. మీర్జాపూర్కి లెఫ్ట్ సైడ్ అలహాబాద్ ఉంటుంది. చాలామంది ఏం రాస్తారంటే అలహాబాద్ అని రాస్తారు. అలహాబాద్ అని రాస్తే తప్పది. మీర్జాపూర్ మధ్యలో నుంచే వెళ్తారు. అందుకే గడియార స్తంభం కూడా ఉంటుంది, క్లాక్ టవర్ ఉంటుంది. మీకు ఏం లేదు, అంతే, ఇంకేం లేదు. మరి గ్రీన్విచ్ మెరిడియన్ టైం అనేసరికి మీకు ఇంగ్లాండ్ క్యాపిటల్ ఏంటి? లండన్. పక్కన ఏంటి? థేమ్స్ నది. ఆ తర్వాత ఏంటి అనేసరికి మీకు ఫ్రాన్స్, స్పెయిన్, మెడిటేరియన్ సీ. అలా మీరు మ్యాప్ చూస్తే చాలు. ఇవన్నీ మీరు పుస్తకాలు పట్టుకొని దయించి అవుట్డేటెడ్గా చదవకండి. సింపుల్గా అయిపోయింది. తర్వాత గ్రహాలు అనేసరికి ఏంటి అనేసరికి ఎక్కువ అడుగుతుంది ఏ గ్రహం అనేసరికి బుధుడు అంటే మెర్క్యూరీ. మీకు అర్థమైంది కదా? రైట్. బుధుడు ఏం చేస్తాడు? బుద్ధుడు ఎక్కువ ఏం చేస్తాడు చెప్పండి? మెడిటేషన్ చేస్తాడు. మెడిటేషన్ చేయగానే ఆటోమేటిక్గా బ్రెయిన్ పాదరసంలో పరిగెడుతూ ఉంటుంది. పాదరసాన్ని ఇంగ్లీష్లో ఏం పిలుస్తాం? మెర్క్యూరీ అంటాం. కాబట్టి బుధుడిని ఇంగ్లీష్లో ఏం పిలుస్తాం? మెర్క్యూరీ అని పిలుస్తాం. అందుకు పెట్టారా మెర్క్యూరీ అంటే? అలా కాదు, దానికి వేరే కారణం ఉండొచ్చు. రెండోది ఏంటి అనేసరికి ఉపగ్రహాలు లేవు. ఉపగ్రహాలు అంటే దేర్ ఇస్ నో మూన్స్. శాటిలైట్స్ అంటారు, మూన్స్ అంటారు. శాటిలైట్ అంటే మ్యాన్ మేడ్, మూన్ అంటే న్యాచురల్. అది విషయం. తర్వాత ఇంకేముందంటే నెక్స్ట్ వస్తుంది వీనస్ కోసం అడుగుతాడు. వీనస్ అనేసరికి మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ అంటారు, లేదా బ్రైటెస్ట్ స్టార్ ఇన్ ద సోలార్ సిస్టమ్ అని పిలుస్తారు. ప్రకాశవంతమైన గ్రహం ఏదంటే అదే. మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ ఎందుకని పిలుస్తారంటే మార్నింగ్ ఈశాన్యమూల వైపు చూశారు అనుకోండి, నార్త్ ఈస్ట్ సైడు ఇలాగా ఒక బంతిలాగా కనిపిస్తుంది. ఇలా ట్వింకిల్ అవుతుంది, ఇలా మెరుస్తూ ఉండదు, ఇలా ముద్దలా ఉంటుంది. ఈవినింగ్ ఇటువైపు చూశారు అనుకోండి, సౌత్ వెస్ట్ సైడ్ నైరుతి వైపు, అక్కడ అలాగే ఉంటుంది. అందుకే మార్నింగ్ కనిపిస్తుంది, ఈవినింగ్ కనిపిస్తుంది కాబట్టి మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ అని పిలుస్తాం అనమాట. అంతమించి ఇంకే లేదు. ఇదేం చేస్తుందంటే రొటేషన్ పీరియడ్ ఎక్కువ కాలం తీసుకుంటుంది, రెవల్యూషన్ పీరియడ్ తక్కువ కాలం తీసుకుంటుంది. ఏది? వీనస్. అంత ఇంకేం లేదు. రొటేషన్ ఎంత తీసుకుంటుంది మేషారు అంటే 243 డేస్. రెవల్యూషన్ ఎంత మేషారు అంటే 224 తీసుకుంటుంది. అందుకే దీన్ని లేజీ ప్లానెట్ అంటారు. అంటే ఐడెంటిఫికేషన్ మెథడ్. దేర్ ఇస్ నో మూన్స్. దానికి కూడా ఉపగ్రహాలు లేవు. గుర్తుపెట్టుకునే విధానం ఏది అంటే సోలార్ సిస్టంలో చిన్న గ్రహం ఏది అంటే బుధుడు. అంటే అందరికీ మ్యారేజ్ అయింది, సూర్యుని కుటుంబంలో అందరికీ మ్యారేజ్ అయింది. ఇంకా పెళ్లి కాని కురవాడు ఎవరు మేశారంటే బుధుడు. పెళ్లి కాలేదు కాబట్టి పిల్లలు లేరు. దెర్ ఇస్ నో మూన్స్. మరి వేనస్ ఏం మేశారు అనేసరికి వేనస్ అందాల దేవత, గాడెస్ ఆఫ్ బ్యూటీ. అందుకే పవన్ కళ్యాణ్ గారు పాట పాడతారు, ఓ మిస్సమ్మ మిస్సమ్మ అమ్మ
నా వీరస్సే నువ్వేనమ్మా పాట పేరు. రైట్. ఆ పాట ఏంటి మేషారు అంటే ఎందుకు ఆ పాట పాడారంటే వీనస్ అంటే అర్థం ఏంటి? అందాల దేవత, అందాల దెయ్యమా? అందాల దేవత అని అర్థం. మీకు అర్థమైంది కదా? రైట్. అందం ఎక్కడ చెడిపోద్దన్న ఉద్దేశం మీద ఏంటి అనేసరికి తను పిల్లలకి అనలేదు. అంతే, అంతమించి ఇంకా లేదు. వెరీ హార్టెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్ ఏది అంటే వీనస్. అందంగా ఉన్న వాళ్ళకి ఏమొస్తుంది? కోపం వస్తుంది. కోపం దేంతో పోలుస్తాం? హీట్తో పోలుస్తాం. ఎందుకు అలా హీట్ ఎక్కిపోతాం అంటే అర్థమైందా? రైట్. అందంగా ఉన్న వాళ్ళకి ఏముంటుందంటే బద్ధకం ఉంటుంది. మీకు అర్థమైందా? అందుకే లేజీ ప్లానెట్ ఏది అంటే వీనస్. మీకు క్లారిటీ వచ్చిందా? రైట్. అన్ని గ్రహాలు క్లాక్ వైజ్ తిరుగుతాయి అంటే సవిదశలో. ఈ వీనస్ మాత్రం ఏం చేస్తుంది అంటే వీనస్ తర్వాత యురేనస్ రెండు కూడా యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతాయి. అంటే ఏం మెషర్ అంటే అందరూ తండ్రి మాట వింటారు. అందంగా ఉన్న గర్వంతో ఏంటంటే తను తండ్రి మాట విందు, తన ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది. సింపుల్. ఇది ఫిమేల్ ప్లానెట్ అనమాట. ఏది? వీనస్. మీకు ఫోకస్ ఏది అంటే మెర్క్యూరీ అండ్ వీనస్ ఈ రెండింటి మీదే మీకు బిట్ రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మిగతావి ఏమి ఇవ్వడా అంటే గతంలో ఏమీ ఇవ్వలేదు. ఒకవేళ ఇస్తే ఏమిస్తాడంటే ఇప్పుడు 8th కంటెంట్లో ఉంది కాబట్టి యురేనస్ ఒకటి ఇచ్చాడు. యురేనస్ కోసం స్పెసిఫికేషన్ ఉంది. తర్వాత ఏంటంటే శని కోసం ఇచ్చాడు. శని యెల్లో కలర్లో ఉంటుంది. అంటే మనం ఎలా ఐడెంటిఫై చేయాలి మేషారంటే శనివారం అందరూ ఆడవాళ్ళు మొహానికి ఏం రాస్తారు? అందరూ కాదు, కొంతమంది పెద్దవాళ్ళు ఏం రాస్తారు? పసుపు రాస్తారు. కాబట్టి పసుపు రంగులో ఉన్న గ్రహం ఏదంటే శని. సింపుల్. తర్వాత రెండోది ఏంటి సార్ స్పెసిఫికేషన్ మళ్ళీ చూడండి, అబ్జర్వ్ చేయండి. లోవర్ టెక్స్ట్ బుక్స్ ముందు అబ్జర్వ్ చేయండి. మీరు వెంటనే వెళ్ళిపోయి ఏదో పుస్తకాల షాప్లో ఎంత తాండ్రదిమ్మలు లాంటి పుస్తకాలు కొనికండి. సారీ ఫర్ యూజింగ్ దిస్ వర్డ్ బికాజ్ ఆఫ్ యూ. మీకోసం చెప్తున్నాను నేను. అర్థమైందా? నేనేం ప్రిపేర్ అవ్వడం లేదు కదా? రైట్. ఇక్కడ ఏంటనేసరికి యురేనస్ ఎలా ఉంటుందంటే 97 డిగ్రీస్ యాక్చువల్ టిల్ట్ ఉంటుంది. అంటే అక్షం 97 డిగ్రీలు వంగి తిరుగుతుంది. అంటే ఎలా మేశారు అనేసరికి దొర్లుతుంది అంటాం కదా, అలా దొర్లుతుంటుంది. అన్ని గ్రహాలు ఎలా తిరిగితే యురేనస్ ఏంటంటే ఎలా దొర్లుతుంది. అస్సలు దొరలకుండా, అస్సలు 1 డిగ్రీ కూడా వంగకుండా తిరిగేది ఏది అనేసరికి బుధుడు. బుధుడు మెడిటేషన్లో ఎలా కూర్చుంటాడు? స్ట్రైట్ కూర్చుంటాడు వంగకుండా. కాబట్టి బుధుడు 0 యాక్చువల్ టిల్టప్ ఉంటుంది. 97 డిగ్రీస్ వంగి తిరిగేది ఏది అనేసరికి యురేనస్. యురేనస్ అనేసరికి ఎలా గుర్తుపెట్టుకుంటే ఇవ్వాలంటే అవసరం లేదు. మేము మామూలుగా ఊహించండి, ఆలోచించండి. యురేకా సాకామికా పాట విన్నారు కదా అభిలాష్ సినిమాలోని. ఎవరెవడ? వెరీ గుడ్. రాధిక గారు మన ఎవరైనా చిరంజీవి గారు. ఆ సినిమాలో ఆయన ఏం చేస్తాడు? దొరులుతాడు. యురేకా అన్నాడు కదా, కాబట్టి ఏంటది? యురేనస్. మెషర్ మందమైన వలయాలు అంటే ఫెయింటెడ్ రింగ్స్ అనమాట. మీకు అర్థమైందా? దట్టంగా ఉన్న వలయాలు ఉన్న గ్రహం ఏదని అడిగాడు అనుకోండి. అడిగితే ఏంటి? సూర్యుడికి పెద్ద కుమారుడు ఎవరు? బృహస్పతి కదా. అందరికన్నా పెద్దోడు కాబట్టి లావ్ అయిపోయాడు. మందంగా ఉన్నాడు కాబట్టి మందమైన వలయాలు అంటే ఫెయింటెడ్ రింగ్స్ ఎక్కడ ఉంటాయి నేచర్ అంటే జూపిటర్కి ఉంటాయి. దాన్ని తెలుగులో బృహస్పతి అంటాం, గురుడు అంటాం. ఒక డయాగ్రామ్ వేసుకుంటే చాలా ఈజీ. ఈ టాపిక్లు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయొచ్చు మేషర్ అంటే 1 day ఎనఫ్. ఒక్క రోజు చాలు ఈ 4-5 టాపిక్లు. తర్వాత పరిహేలి అపహేలి ఉంటాయి. ఎందుకంటే ఇది ఫిజికల్ బేస్ ఆఫ్ జాగ్రఫీలో వస్తుంది. పరిహేలి అంటే సూర్యుడికి దగ్గరగా భూమి రావడమా, లేకపోతే భూమి దగ్గరగా సూర్యుడు రావడం అంటే భూమి సూర్యునికి దగ్గరగా వెళ్తుంది. అదే దట్ ఈస్ కాల్డ్ పరిహేలి. ఇంగ్లీష్లో పెరిహేలియన్ అని పిలుస్తారు. భూమికి సూర్యునికి బాగా దూరంగా వెళ్ళిపోతుంది. దాన్ని ఏమైనా పిలుస్తాం మేషర్ అంటే అపహేలియన్ అని పిలుస్తాం. దాన్ని తెలుగులో అపహేలి అని పిలుస్తారు. ఈ బిట్టు గ్రూప్ 2లో ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు మేషర్, ఎలా ఇచ్చాడని చెప్తాను, గాబరపడకండి. ఇప్పుడు పరిహేలి అనేసరికి సూర్యునికి భూమి దగ్గరగా వెళ్తుంది. అపహేలి అనేసరికి సూర్యునికి భూమి దూరంగా వెళ్తుంది. ఐడెంటిఫికేషన్ మెథడ్ ఏంటంటే మిమ్మల్ని ఎవరైనా ప్రేమించి అభిమానిస్తే ఏమవుతారు? దగ్గర అవుతారు. అది పరిహేలి. ప్రేమ ఈజ్ ఈక్వల్ పరిహేలి. ఎవరైనా అపహాస్యం పాలు చేస్తే ఏమవుతారు? దూరం అవుతారు. అదే అపహేలి. మిమ్మల్ని ఎందుకు అపహాస్యం పాలు చేస్తారు? ఎవరిని అపహాస్యం పాలు చేస్తారు? కష్టపడి పని చేస్తున్నానో జులైగా తిరిగేవాడిని కాబట్టి అది జూలై లైన్లో ఏర్పడుతుంది. జులైగా తిరిగేవాడు ఎక్కడ ఉంటాడు? 4 రోడ్ల జంక్షన్లో ఉంటాడు. కాబట్టి జూలై 4లో ఏర్పడుతుంది. దాంట్లో 6 నెలలు తీసేయండి. జూలై అనేసరికి జూన్, మే, ఏప్రిల్, మార్చ్, ఫిబ్రవరి, జనవరి. జనవరి 3వ తేదీన పరిహేలి అయితే జూలై 4వ తేదీన అపహేలి ఏర్పడుతుంది. మీకు అర్థమవుతుంది కదా? రైట్. సింపుల్. బిట్టు మాత్రం ఇలా ఇవ్వలేదు. పరిహేలి అపహేలి అని ఇవ్వలేదు. ఏమిచ్చాడంటే రవి నీచ కాలం అని ఇచ్చాడు. ఈ నీచ, రవి నీచ. ఆప్షన్ ఏ జనవరి 3, ఆప్షన్ బి జూలై 4, ఆప్షన్ సి మార్చి 21, ఆప్షన్ సి ఆప్షన్ డి సెప్టెంబర్ 23. ఇందులో రవి నీచ అంటే అర్థమైంది. నీచ అంటే తక్కువ దూరం ఉన్నది ఏది? పరిహేలి. అయిపోయింది. దీని ఇంగ్లీష్లో ఏం పిలుస్తాం? పెరిహేలియన్.
అంటే ఎలా మేషర్ అనేసరికి సింపుల్ ఏమీ లేదు. మనకి దగ్గరగా కనిపిస్తే దాన్ని ఏం పిలుస్తాం అంటే పెరిహెలి అని పిలుస్తాం. ఇప్పుడు చూడండి, దూరంగా ఉన్న వస్తువులు దగ్గరగా రావాలి అంటే మనం దేంతో చూస్తాం? పెరిస్కోప్‌తో చూస్తాం. పెరి ప్లస్ ఏలియస్ ఏంటది? పెరిహెలియన్. అది గుర్తుపెట్టుకోవాలి. అపే అంటే లాంగ్ అనమాట. మీకు అర్థమైంది కదా? రైట్. ఇలా మీరు గుర్తుపెట్టుకోవాలి. టాపిక్ అయిపోయింది. ఓన్లీ డయాగ్రామ్. నేను చెప్పినవన్నీ కూడా ఇప్పుడు ఏంటనేసరికి నేను ఇప్పుడు చెప్పనా 1 డేలో అయిపోతాయి. ఇవి గంటలు రోజులు కష్టపడి చదువుతారు. తర్వాత నెక్స్ట్ ఉంటాయి. ఏమున్నాయి మేషారు అనేసరికి చిన్న చిన్నవే. నదులు ఏర్పరిచిన భూస్వరూపాలు, హిమనీనదాలు ఏర్పరిచిన భూస్వరూపాలు. ఆ తర్వాత ఇంకేంటంటే మీకు ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్, తర్వాత భూకంపాలు. మీరు అనుకున్నంత కష్టంగా ఉండవు. చాలా ఈజీగానే ఉంటాయి. మీరు చదివే విధానం మార్చాలి. అలాగే రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా ఏంటనేసరికి జస్ట్ గో ఫర్ డిస్కషన్. అంతమించి ఇంకే లేదు. ప్రీవియస్ పేపర్ చూడండి. ఎక్కడ ఏ పేపర్ ఇచ్చాడో చూడండి. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే మీకు ఓ విషయం చెప్తాను. పేపర్ సెట్టర్‌కి ఏం చేస్తారంటే ప్రీవియస్ పేపర్‌లు పంపిస్తారు. పంపించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అనేసరికి ఎలా ఇవ్వాలి? ఎన్ని నాలెడ్జ్ బేస్డ్ ఇవ్వాలి? ఎన్ని అండర్‌స్టాండింగ్ ఇవ్వాలి? ఎన్ని వేరే రకం లేకపోతే మ్యాచింగ్స్ ఇవ్వాలి? ఇవన్నీ కూడా వాళ్ళు పంపిస్తారు. పంపించిన తర్వాత వాళ్ళు చూసుకుంటారు. చూసుకున్న తర్వాత ఖచ్చితంగా చెప్తాడు. ఏంటంటే స్టాండర్డ్ బుక్స్‌లో నుంచే ఇవ్వాలంటారు. స్టాండర్డ్ బుక్స్ అంటే మెటీరియల్ కాదు ఇక్కడ అర్థం. ఎన్‌సీఈఆర్‌టీ గాని, టాప్ మోస్ట్ జీసీ లియాంగ్ బుక్ గాని, లేదా అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ గాని దీస్ ఆర్ ఆల్ స్టాండర్డ్ బుక్స్. మేషర్ అల్లా పుస్తకంలో వచ్చింది, ఇల్లా పుస్తకంలో వచ్చిందంటే వాళ్ళందరూ ఈ బుక్స్ చూసి రాసిన వాళ్ళే. వాళ్ళని నేను డీఫేమ్ చేయడం లేదు. మీకు అర్థమైంది కదా? రైట్. అప్పుడు మీరేం చేస్తారు వాళ్ళేం చేస్తారు అనేసరికి ఓహో! ఇలా ఇవ్వాలి కదా పేపర్ అని చెప్పేసి వాళ్ళు అదే విధంగా ప్యాటర్న్ ఫాలో అవుతారు. ఓకే. లాస్ట్ టైము లాటిట్యూడ్ వచ్చింది కాబట్టి ఈసారి లాంగిట్యూడ్ ఇద్దాం. అక్షాంశం వచ్చింది కాబట్టి రేఖాంశం ఇద్దాం. లాస్ట్ టైము కాఫీ కోసం అడిగాడు కాబట్టి ఈసారి టీ ఇద్దాం. మీకు అర్థమైంది కదా? రైట్. లాస్ట్ టైము ఖనిజం బొగ్గు అడిగాడు కాబట్టి ఈసారి ఇనుము ఖనిజం అడుగుదాం. లాస్ట్ టైం ఏమి ఇచ్చాడు? లాటరైట్ సాయిల్స్ వచ్చాయి కాబట్టి ఈసారి బ్లాక్ కాటన్ సాయిల్స్ ఇవ్వాలి. లేదా బ్లాక్ కాటన్ సాయిల్స్ ఇచ్చాడు కాబట్టి రెడ్ సాయిల్స్ ఇవ్వాలి. వాళ్ళ మైండ్ ఏమవుద్దంటే ఆ క్వశ్చన్ ఏదైతే ఉందో దాని చుట్టే తిరుగుతుంది. ఆ టాపిక్‌లోనే వేరేది ఇవ్వాలన్న ఆలోచన వస్తది. మీకు అర్థమైంది కదా? రైట్. ఇలాగే వరల్డ్ ఏంటే మీకు వరల్డ్ అనే జియోగ్రఫీ లేదు యాక్చువల్‌గా. వరల్డ్ అనే జియోగ్రఫీ అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అది ఫిజికల్ బేస్ ఆఫ్ జియోగ్రఫీ. సెకండ్ ఇయర్ ఏంటంటే హ్యూమన్ అండ్ ఎకనామిక్ జియోగ్రఫీ. తర్వాత రీజనల్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా, రీజనల్ జియోగ్రఫీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంతమించి ఇంకేలేదు. ఫిజికల్ బేస్ ఆఫ్ జియోగ్రఫీని 3 భాగాలుగా డివైడ్ చేస్తాం. జియోమార్ఫాలజీ, క్లైమటాలజీ, ఓషనోగ్రఫీ. జియోమార్ఫాలజీ అంటే అర్థం ఏంటి అనేసరికి నెంబర్ 1 భూస్వరూప శాస్త్రం అంటాం. స్టడీ అబౌట్ ఏంటంటే పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, నదులు ఏర్పరిచేవి, తర్వాత హిమనీ నదులు ఏర్పరిచేవి, తర్వాత ఎడారులు ఏర్పడే భూస్వరూపాలు, తర్వాత అంతర్భూజలం ఇలా అనమాట. అంటే నదులు ఏర్పరిచే భూస్వరూపాన్ని ఇంగ్లీష్‌లో ఏమంటారంటే ఫ్లూవియల్ యాక్షన్స్ అని పిలుస్తాం. ఫ్లూవియల్ ఎఫ్ఎల్‌యువిఐఏఎల్ ఫ్లూవియల్ ల్యాండ్ ఫార్మ్స్ అని పిలుస్తాం. రెండోది హిమనీ నదాలని గ్లేషియర్స్ అని పిలుస్తాం. తర్వాత పవనాలు అనేసరికి ఏలియన్ ల్యాండ్ ఫార్మ్స్ అని పిలుస్తాం. తర్వాత అండర్ గ్రౌండ్ వాటర్ అని పిలుస్తాం. తర్వాత ఇంకేముంది మేషారు అనేసరికి మీకు లాస్ట్‌లో చెప్పాను కదా! యెస్. తర్వాత ఇంకేంటి అనేసరికి అండర్ గ్రౌండ్ వాటర్‌లోనే స్టాలక్టైట్, స్టాలగ్మైట్ ఉంటాయి కదా! రైట్. ఈ రకమైనవి. తర్వాత క్లైమటాలజీలో ఏంటి అనేసరికి మీకు టైప్స్ ఆఫ్ రెయిన్‌ఫాల్ ఉంటుంది. తర్వాత టైప్స్ ఆఫ్ విండ్స్ ఉంటాయి. అంటే గ్లోబల్ విండ్స్, లోకల్ విండ్స్, తర్వాత ఏంటంటే సీజనల్ విండ్స్ ఉంటాయి కదా! అవి. ఇవన్నీ ఏంటి అనేసరికి జస్ట్ మామూలే. సముద్ర ప్రవాహాలు అంటే ఓషన్ కరెంట్స్ అనేసరికి సింపుల్‌గా తీసుకోవాలి. ఏంటి అంటే దానంత ఈజీ మరొకటి ఉండదు. మీకు ముందే చెప్తున్నాను. చాలామంది చాలా భయపడిపోతారు. సింపుల్‌గా చెప్పాలి అంటే ఒకసారి ఇలా వినండి. ఇది భారతదేశం అనుకోండి. ఇలా ఇచ్చే ముందు కన్నా ఒక ప్రశ్న ముందు మిమ్మల్ని అడుగుతాను. ఏమడుగుతానంటే పెట్రోల్, చేపలు ఎక్కువగా లభించే ప్రాంతం ఏదని అడుగుతాడు. అంటే పెట్రోల్, చేపలు ఎక్కడ లభిస్తాయి మేషారు అంటే సముద్రాల్లో లభిస్తాయి అనుకుంటాం మనం. సముద్రాల్లో ఉంటాయి. ఎక్కువ పెట్రోలియం నిక్షేపాలు ఎక్కడ ఉంటాయంటే సముద్రాలు, డెల్టాలో, డెజర్ట్స్‌లో ఉంటాయి. అలాగే చేపలు ఎక్కడ ఉంటాయి మేషారు? భూమి మీద ఉండవు కదా! మహాసముద్రాలు, సముద్రాల్లోనే ఉంటాయి. ఇది బిట్టు లాస్ట్ టైమ్ ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు మేషారు అనేసరికి మత్స్యగ్రహణ కేంద్రాలు అంటే మేజర్ ఫిషింగ్ గ్రౌండ్స్ ఎక్కడ ఉంటాయని అడిగాడు. నేను దానికి యాడ్ చేశాను ఏంటి అంటే పెట్రోల్. ఇది మీకు కంటెంట్ ఇది. నేను బయట మాట్లాడడం లేదు. సో ఇవి తెలుసుకునే ముందు మనకేం తెలియాలి అంటే జస్ట్ సముద్ర భూస్వరూపాలు తెలియాలి. అంటే మెరైన్ ల్యాండ్ ఫార్మ్స్ అని పిలుస్తాం. ఒకటి ఏంటనేసరికి ఖండతీర పంచు అంటాం, కాంటినెంటల్ షెల్ఫ్. రెండోది ఏంటి మేషర్ అనేసరికి
ఖండతీరపు వాల్ అంటే కాంటినెంటల్ స్లోప్. మూడోది ఏం మేషర్ అంటే అబిసల్ ప్లెయిన్ అంటే డీప్ సీ ప్లెయిన్ అని పిలుస్తాం, అంటే మహాసముద్ర మైదానాలు. తర్వాత నాలుగోది ఏంటి అనేసరికి అగాధాలు. అగాధాలు అంటే ఇంగ్లీష్లో ట్రెంచెస్ అని పిలుస్తాం. మెరీనా ట్రెంచ్, ప్యూటరికో ట్రెంచ్, జావా ట్రెంచ్ పేరు విన్నారు కదా, రైట్. ఇలా 4 భూస్వరూపాలుగా చేశాడు. నేను ఇలా చెప్పాను అనుకోండి, మీకు ఎలా ఉంటుంది అంటే తమిళ సినిమాలో ఉంటుంది, హైపోతికల్గా ఉంటుంది. ఇక్కడ నేను బొమ్మ వేస్తాను చూడండి. ఉదాహరణ మన ఇండియాని తీసుకున్నాం. ఇదేంటి అనేసరికి అంచు, వాలు, మైదానం, అగాధం. మళ్ళీ ఇది కూడా ఏంటి అనేసరికి అంచు, వాలు, మైదానం. ఇది ఏంటంటే అగాధం. అంచు అనేసరికి ఏదంటే ఇది తక్కువగా ఉంది, ఇది ఎక్కువగా ఉంది. అంచు అనేసరికి మీకు ఏం మేషర్ అంటే ఈ అంచులోనే చేపలు తినే ఆహార పదార్థాలు లభిస్తాయి. అవే ప్లవకాలు అంటాం, ప్లాంక్టన్స్ అని పిలుస్తాం. మీకు అర్థమైంది కదా, రైట్. అందుకే మీకు ఈస్ట్ కోస్ట్ కన్నా వెస్ట్ కోస్ట్లో ఎక్కువ ఏం లభిస్తాయంటే చేపలు ఎక్కువ లభిస్తాయి. ఇది ఫ్యాక్ట్ ఇది. అందుకే మీకు ఈస్ట్ కోస్ట్ కన్నా వెస్ట్ కోస్ట్లో ఏం లభిస్తాయి మేషర్ అంటే పెట్రోలియం ఎక్కువ లభిస్తుంది. బొంబే హే, కాంబే, సింధుశేఖ, గల్ఫ్ ఆఫ్ కాంబాట్ ఇవి ఎక్కువగా లభిస్తాయి. అందుకే మీకు మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లొకేటెడ్ ఎక్కడ మేషారు అంటే కొచ్చి. కొచ్చి అంటే ఎక్కడ ఉంది మేషారు అంటే కేరళ. కేరళ ఎటువైపు ఉందంటే వెస్ట్ కోస్ట్లో ఉంటుంది. మీకు అర్థమైంది కదా, రైట్. నెంబర్ 1 ఏది మేషారు అంటే ఖండతీరపు అంచు, ఇంగ్లీష్లో కాంటినెంటల్ షెల్ఫ్ అని పిలుస్తాం. ఇది అంచు. ఇదేంటి అనేసరికి వాలు. వాల్ అంటే ఏది మేషారు అంటే స్లోప్. ఇదేంటి మేషారు అంటే అబిసల్ ప్లెయిన్ అంటే అర్థం ఏంటి, అగాధ సముద్ర మైదానం. మైదానం. ఇదేం మేషర్ అంటే ట్రెంచ్ అంటే అగాధం అనమాట. ఏంటది, అగాధం. దీన్ని ఇంగ్లీష్లో డీప్ సీ ప్లేన్ అని పిలుస్తాం. ఈ కాన్సెప్ట్ మీరు చూస్తున్నారు అనుకోండి, అంచులో ఏం లభిస్తాయంటే ఏంటవి చేపలు, తర్వాత ఏంటది పెట్రోల్ ఎక్కువ లభిస్తాయి. అర్థమైందా, రైట్. ఎలా మేషారు అనేసరికి మీరు గోదావరి ఒడ్డుకి వెళ్ళారు అనుకోండి, గోదావరిలో దిగుతున్నప్పుడు లాస్ట్ మెట్టు మీద కాలేస్తే ఏమవుతుందంటే జారుతాం. ఎందుకు జారుతాం మేషారు అంటే నాచు ఉంటుంది. నాచు తినడానికి ఎవరు రావాలంటే చేపలు ఉండాలి. చేపలు ఎక్కడ ఉంటాయంటే ఒడ్డున ఉంటాయి. ఈ చేపలు కొన్నాటికి ఏమవుతాయి మేషారు అనేసరికి చనిపోతాయి. పెద్ద పెద్ద చేపలు, చిన్న చిన్న చేపలు కాదు, పెద్ద పెద్ద చేపలు చనిపోయిన తర్వాత ఏమవుతాయి మేషారు అంటే వాటి ఎముకలు ఎలా మారుతాయి మేషారు అంటే సెడిమెంటరీ రాక్స్గా మారుతాయి. అంటే మీకు చేపలు అవశేషాలు ఏవైతే ఉన్నాయో అవి కొన్నాళ్ళకి ఎలా మారుతాయి మేషారు అంటే సెడిమెంటరీ రాక్స్గా మారుతాయి. ఉదాహరణకి ఏ రాయి మేషారు అంటే సున్నపురాయి. సున్నపురాయి తెలుసు కదా మీకు, రైట్. కాల్షియం కార్బోనేట్గా మారుతాయి. ఈ కాల్షియం కార్బోనేటు సున్నపురాయిలు ఎక్కువ లభిస్తుంది మేషారు అంటే పెట్రోల్ ఎక్కువ లభిస్తుంది. ఇసుక రాయి, సున్నపురాయిలు లభిస్తాయి. ఏమీ లేదు, సింపుల్గా ఇలా చూసుకోండి. ఇసుక కదా, పెట్రోల్ ఎక్కడ లభిస్తుందంటే ఈ అంటే ఇసుక, సు అంటే సున్నపురాయి. ఇండియాలో ఎక్కడ మేషారు అంటే కాంబే, సింధుశేఖలో కూడా లభిస్తుంది. అంతే, ఇంకే లేదు. ఈ రోజు వెళ్తున్నప్పుడు ఇసుకను చూస్తారు అనుకోండి, ఈ అంటే ఇసుక, సు అంటే సున్నపురాయి, కా అంటే గల్ఫ్ ఆఫ్ కాంబాట్ లేదా కాంబే, సింధుశేఖ గుజరాత్లో ఉంటుంది. అర్థమైనా, ఇంకా ఉన్నాయి ప్లేసెస్, మీకు ఉదాహరణకి అర్థం అవ్వాలని చెప్తున్నాను. సో మీకు ఈ ఏరియాలో ఏం మేషారు అనేసరికి ఖండతీరపు అంచు ఎక్కువగా ఉంది, వాలు ఖండాల సరిహద్దులు చూపిస్తుంది. తర్వాత ప్రపంచంలో అత్యంత నునుపుగా ఉన్న మైదానం ఏది మేషారు అంటే మహాసముద్ర మైదానం. ఇది లాస్ట్ టైం ఎస్ఎస్సి సిజిఎల్ బిట్టేది 9th క్లాస్ కంటెంట్, దయించి వినండి. లోతైనది ఏది మేషారు అంటే మెరీనా ట్రెంచ్. జేమ్స్ క్యామరూన్ మొన్న దాంట్లోకి వెళ్ళారు. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎవరైనా కట్ చేసి లోన పడేస్తే అది మునిగిపోతుంది. తర్వాత ఇంకేం మేషారు అనేసరికి ప్యూటరికో ట్రెంచ్. తర్వాత ఇంకేం మేషారు అనేసరికి జావా ట్రెంచ్. మీకు అర్థమైంది కదా, దాన్నే తెలుగులో ఏమని పిలుస్తాం మేషారు అంటే అగాధాలు అంటాం, మహాసముద్ర అగాధాలు. ఇలా మీకు బేసిక్ అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాంటినెంటల్ షెల్ఫ్, కాంటినెంటల్ స్లోప్, అబిసల్ ప్లెయిన్, తర్వాత ఏది మేషారు అంటే ట్రెంచ్. ఇది ఐడెంటిఫికేషన్ మెథడ్ ఎలా రావాలి మేషారు అంటే మీరు చదువుతారు, ఇదేంటి బాబు ఇలా ఉంది అనుకుంటున్నారు మీరు. ఏమీ లేదు, సింపుల్. ఇలా ఓ తపేలా గుర్తుపెట్టుకోండి. ఇదేంటిది అంచు, ఇదేంటిది వాలు, ఇదేంటిది మైదానం. దీన్ని కన్నం పెట్టేయండి, ఏమైంది అగాధమైంది, అయిపోయింది, ఏం లేదు. దీని పర్సెంటేజ్ ఎంత ఉంటుంది అంచుది 7.8%. ఇది ఎంత ఉంటుంది, దీన్ని డబల్ చేయండి, ఎంత అయింది మేషారు అంటే 15% ఉంటుంది. ఇది ఎంత ఉంటుంది మేషారు అనేసరికి అగాధ సముద్ర మైదానం ఇది ఉంది కదా, రైట్. 76 ఉంటుంది, ఇది 15 ఉంటుంది. ఇది ఎంత ఉంటుంది మేషారు అనేసరికి ఇది 76.2% ఉంటుంది. అంటే ఓన్లీ ఇక్కడ పాయింట్ తీసి పక్కన పెట్టి 2 పెట్టేస్తే సరిపోతుంది. అంటే ప్రపంచంలో ఎక్కువ విస్తరించింది ఏం మేషారు అనేసరికి అగాధ సముద్ర మైదానం అని చెప్పచ్చు. మీకు అర్థమైంది కదా, రైట్. అంతకుమించి ఏం లేదు. ఇలాంటివి ఉంటాయి, చిన్న చిన్నవి ఉంటాయి.
సో ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటి అనేసరికి కాన్సెప్ట్ లెవెల్స్ చదవండి, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అనేసరికి డిస్కస్ చేయండి. నెంబర్ 3 మస్ట్ అండ్ షుడ్గా ప్రీవియస్ పేపర్స్ తీసుకొని గ్రూప్ స్టడీ చేయండి. గ్రూప్ స్టడీ మీన్స్ ఏంటంటే అనవసరం విషయాలు మాట్లాడకుండా ఈ రోజు నుంచే క్లాస్ స్టార్ట్ చేయండి. ఈ వీడియో ఎప్పుడైతే చూస్తారో అప్పుడు, అంటే వీడియో ఎగ్జామ్ ముందు రోజు వచ్చింది మేషారు ఆ రోజు స్టార్ట్ చేయాలంటే అలా కాదు. మీరు ట్రై చేయండి, ప్రయత్నం చేస్తే డెఫినెట్గా దొరుకుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టూడెంట్స్ అందరికీ కూడా నమస్కారం. ముందుగా మా గురువు గారికి కూడా నమస్కారం అండి. అంటే ఈ వీడియో ఒక 1/2 అవర్ ఉండొచ్చు. ఈ 30 నుంచి 40 నిమిషాల్లోనే ఒక జాగ్రఫీ సబ్జెక్ట్ని ఎంత సింపుల్గా మనం చదవాలో, అదేవిధంగా హిస్టరీ అనే సబ్జెక్ట్ని మనం ఎంత సింపుల్గా చదవాలని సులభంగా అతను మనకి చెప్పడం జరిగింది. అంటే సార్ ఉద్దేశం ఏం లేదమ్మా, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అందరూ కూడా పెద్ద పెద్ద పుస్తకాలు చదువుతారు, లేదంటే బిట్స్ రూపంలో చదవడం స్టార్ట్ చేస్తారు. కానీ మనకి ఉద్యోగం రావాలంటే, కాంపిటేటివ్ పరీక్షల్లో మనం గెలుపు సాధించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బట్టి పట్టకుండా, అదేవిధంగా సబ్జెక్ట్ని బిట్స్ రూపంలో కాకుండా, ఓకేనా, దాని వెనక ఉన్నటువంటి కంటెంట్ ఏంటి, కాన్సెప్ట్ ఏంటి, ఇలా తెలుసుకొని మనం చదవాలనేదే సార్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పారు 1885లో మనకి కాంగ్రెస్ అనేది ఏర్పాటైంది. చాలామంది ఎలా చదువుతారు, ఏవోహుము 1885 కాంగ్రెస్ ఏర్పాటు, ఈ లైన్ అలా చదువుకొని వెళ్తారు. కానీ కాంగ్రెస్ని ఏర్పాటు చేయడానికి గల కారణాలేంటి, కాంగ్రెస్ ఏర్పాటు అయిన తరువాత భారతదేశంలో వచ్చినటువంటి కొత్త కొత్త పరిణామాలేంటి, ఇవన్నీ కూడా మనం ఒక కథ రూపంలో ఎనాలిసిస్ చేస్తూ, డిస్కషన్ చేస్తూ, మన ఫ్రెండ్స్తో ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళతో డిస్కషన్ చేస్తూ కూడా మనం చదివినట్లయితే ఖచ్చితంగా బిగినర్స్ కూడా ఇప్పటి నుంచి కానీ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే సులభంగా మనం విజయం సాధించవచ్చు. కానీ దానికి సరైన మెటీరియల్ అవ్వచ్చు, సరైన ఫ్యాకల్టీ అవ్వచ్చు మనకి తప్పనిసరిగా అవసరం అనమాట, ముఖ్యంగా బిగినర్స్ కోసం అనమాట. ఓకే, ముఖ్యంగా మన అజయ్ అకాడమీ యాప్లో అయితే వన్ ఆఫ్ ది లెజెండరీ ఫ్యాకల్టీ అని అనొచ్చు నేను. జాగ్రఫీకి సంబంధించి సార్ డీల్ చేస్తారు, ఓకేనా. ఇంతవరకు జాగ్రఫీ పట్టి చదివిన వాళ్ళు కూడా సార్ క్లాసెస్ చూసిన తర్వాత ఓకే, ఇందులో ఇంత సబ్జెక్ట్ ఉందా, ఇంత నీట్గా మనం చదవచ్చా, మ్యాప్ పాయింటింగ్లో దీన్ని ఈ విధంగా చూడొచ్చా అని చదవడం మొదలుపెట్టారు. ఇది నేను చెప్పిన మాట కాదు, స్టూడెంట్స్ దగ్గర నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ ఇది, ఓకేనా. అదేవిధంగా మిగిలిన అన్ని సబ్జెక్ట్స్ కూడా 100% ఎఫర్ట్ పెట్టి, ఓకేనా, బిగినర్కి అర్థమయ్యే విధంగా, బిగినర్ నుంచి టాపర్ అయ్యే విధంగా మెటీరియల్స్ కూడా మేము తయారు చేయడం జరిగింది. ప్రిలిమ్స్ కోర్సు ప్లస్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, అదేవిధంగా ఎస్పెషల్లీ మెయిన్స్ అనమాట. మెయిన్స్ అయితే ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ నేను తీసుకోవడం జరుగుతుంది, ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అవ్వచ్చు, పాలిటీ నేనే డీల్ చేస్తున్నాను. ఓకేనా, అద్భుతమైనటువంటి మెటీరియల్, ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండు కూడా డౌన్లోడ్ చేసుకొని మీరు చదువుకోవచ్చు. ఓకే, ఇంకా ఎవరైనా ఎన్రోల్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ మెయిన్స్ మనం కేవలం 3000కే ప్రొవైడ్ చేస్తున్నాం, అది కూడా 3 days మాత్రమే. డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్ కాల్ చేసినట్లయితే మీకు అది యాక్టివేట్ చేస్తారు, ఓకేనా. సార్ ముఖ్యంగా ఈరోజు అద్భుతమైన క్లాస్ ఇచ్చారు సార్, నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అద్భుతం అని కాదు సార్, ఇప్పుడున్న స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు అంటే సంవత్సరాలు చదువుతున్నారు, సుమారుగా పుష్కర కాలం చదివే వాళ్ళు ఉన్నారు, 12 ఏళ్ళు. పాపం వాళ్ళు చూస్తే నాకు బాధ అనిపిస్తుంది. ఏదో ఇది నేను బిజినెస్ మోడ్లో చెప్పడం లేదు, ఏదో యాప్ తీసుకోవాలి, ఏదో లేకపోతే పేరు రావాలని కాదు, కానీ జనరల్గా వాళ్ళకి ఏంటంటే చాలాసార్లు చెప్పేవాడిని నేను, ఎంత అవసరం లేదు, ఇదే రాకెట్ సైన్స్ కాదు, ఇది అకాడమిక్కి తర్వాత ఏంటంటే కాంపిటేటివ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అకాడమిక్ అన్నది చాలా కష్టం, ఎందుకంటే ప్రతిదీ రాయగలగాలి చదివింది అకాడమిక్ లెవెల్లో, అది కష్టం. ఇదేంటంటే రీకాల్ అండ్ రికగ్నైజేషన్, గుర్తు తెచ్చుకోవడం, గుర్తించడం. మీకు అక్కడ చాయిసెస్ ఉంటాయి, ఆన్సర్ కూడా కళ్ళెదురుగా ఉంటుంది. కళ్ళెదురుగా ఉన్నప్పుడు ఏం చేయాలి అనేసరికి అది మనం కంఠస్థ పెట్టవలసిన అవసరం లేదు కదా, ఐడెంటిఫికేషన్ మెథడ్ అది. ఇప్పుడు కృష్ణా రివర్ ఎక్కడ పుట్టింది అంటే ఎక్కడ పుట్టింది, వాళ్ళు ఎంతమందిని అడిగినా మళ్ళీ కొంతమంది చెప్తారు, అందరని కాదు కానీ కొంతమంది మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. ఎప్పుడు పుట్టింది అంటే, ఎప్పుడు పుట్టడం అంటే ఇది మామూలు మనిషి కాదు కదా, ఎక్కడ పుట్టింది అనేసరికి మహాబలేశ్వర్. కృష్ణ గారు అబ్బాయి పేరు ఏం పేరు, మహేశ్వర్, అయిపోయింది, మహాబలేశ్వర్, అది గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ జిల్లా అడిగాడు అనుకోండి, సతారా జిల్లా, మరి మహేష్ బాబు గారు కూతురి పేరు ఏం పేరు, సతారా అయిపోతుంది. అంటే ఐడెంటిఫికేషన్ అనమాట. మీకు అర్థమైంది సార్. ఇప్పుడు కాటన్ ఏ సాయిల్స్ లో పండుతుంది అంటే బ్లాక్ కాటన్ సాయిల్స్,
గుర్తుపెట్టుకున్న విధానం ఏదంటే ఒత్తు వెలిగించారు, ఆరిపోయింది, ఏ కలర్ ఉంటుంది? బ్లాక్ బ్లాక్. కలర్ సార్. ఆ ఎక్సలెంట్. బ్లాక్ కాటన్ సాయిల్స్ ఏ శిలల వల్ల ఏర్పడతాయి అనేసరికి అగ్ని శిలల వల్ల. ఆ కాటన్ చివర కూడా నలుపు ఎలాగ ఏర్పడింది? అగ్ని వల్ల ఏర్పడింది. అంతేను సార్. ఓకే. ఐడెంటిఫికేషన్ మెథడ్స్ ఇవి. అంతేను సార్. అలాగే మీకు ఆరెంజ్ ఫేమస్ ఎక్కడ అంటే చిరుపుంజి, తర్వాత ఏంటంటే మన నాగపూర్ ఒకటి. ఉమ్. ఆరెంజ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఎవరు? నాగబాబు నాగబాబు గారు. కాబట్టి ఉమ్. నాగపూర్. ఉమ్. నాగబాబు గారు అనే పేరు ఏం పేరు? చిరంజీవి సార్. అది చెరుపు. తర్వాత నెక్స్ట్ ఇంకేంటంటే అది ఏ విటమిన్ ఫ్రూట్ అది? సి సి సార్. విటమిన్. విటమిన్ సి. వాళ్ళిద్దరు సినిమా యాక్టర్లు అయిపోయింది. అంతేను సార్. ఎక్సలెంట్ సార్. ఇప్పుడు చిరంజీవి గారు తర్వాత మన రామ్ చరణ్ గారు ఇద్దరు ఉన్నారు. ఉమ్. వాళ్ళిద్దరిని చూడంగానే మనకు గుర్తురాలు ఏంటంటే భారతదేశంలో అధిక వర్షపాతం పొందే 2 ప్రాంతాలు. అంతేనా? అంతేను సార్. భారతదేశంలోనే మంచి క్రేజ్ ఉన్న హీరోస్ ఇద్దరు కూడా. అందరూ ఉన్నారు కానీ అవును. వీళ్ళు కూడా ఉన్నారు కదా. రైట్, వీలే అని చెప్పను, వీళ్ళు కూడా ఉన్నారు. ఉమ్. అయితే అక్కడ విషయం ఏంటంటే చిరంజీవి గారి పేరు మీద చిరుపుంజి, మ్యాసిన్ రామ్ పేరు మీద రామ్ చరణ్ గారు ఉంటారు. ఓకే సార్. అంతే. వాళ్ళిద్దరు పాట ఒకటి ఉంటుంది కదా, వానా వాన వెల్లువాయి అవును ఉంటుంది సార్. కదా. ఉమ్. వాన దేని వల్ల కురుస్తుంది? మేఘాలు. మేఘాలు కాబట్టి ఈ వల్ల. రెండు ఎక్కడ ఉన్నాయి? మేఘాలయలో ఉంటాయి. మేఘాలయ. ఏ కొండల్లో ఉంటాయని అడిగారు అనుకోండి, సింపుల్గా వాళ్ళిద్దరూ సినిమాలు యాక్ట్ చేయాలంటే ఎలా యాక్ట్ చేస్తారు? చాలా కసిగా యాక్ట్ చేస్తారు. ఉమ్. కాబట్టి కాశీ కొండల్లో కాశీ. ఉంటాయి. ఉమ్. అంతే, అంతమించి ఇంకేలేదు. అంటే ఏంటంటే 2 వేస్ ఉంటాయి. చిన్నప్పటి నుంచి బై హార్ట్ సిస్టమ్ అలవాటు అయిపోతుంది. అవును సార్. కొంతమంది ఉంటారు, నేను చెప్పినట్టు అందరూ చదవరు. మీకు అర్థమైందా? రైట్. బట్టి పట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే వాళ్ళు తెలియక వాళ్ళని అంతే. ఇబ్బంది పెట్టడానికి కాదు నేను అన్నది. కొంతమంది ఏం చేస్తారంటే యాక్షన్ దగ్గరాలి. ఎస్, వాళ్ళ మనసులో ఒకటి క్రియేట్ చేసుకుంటారు. ఇలా గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి ఎప్పుడు అదే గుర్తుంటుంది. స్టూడెంట్స్లో వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. కానీ ఏంటంటే ప్రెజర్లెస్ ఎప్పుడైతే ఉన్నారో ఆటోమేటిక్గా వాళ్ళు అచీవర్స్ అవుతారు. అంతేను సార్. ఉమ్. ఎక్సలెంట్ సార్. జనరల్గా మనం సార్ గురించి చెప్పాలంటే ఒకప్పుడు మనం ఏదైనా గూగుల్లో వికీపీడియాలో చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు చాట్ జీపీటీ జెమిని వచ్చింది కదండి. సార్ ఒక చాట్ జీపీటీ లాంటి వాళ్ళు అనమాట. అదే లేదు సార్. లేదు అంటే సార్, అంటే సార్తో ట్రావెల్ అయ్యాక చాలా విషయాలు తెలుసుకున్నానండి. టీచింగ్ పరంగా కావచ్చు, సబ్జెక్ట్ పరంగా కావచ్చు. కానీ సార్తో మీరు 5 మినిట్స్ మాట్లాడండి. ఆ 5 మినిట్స్ కూడా మనకు తెలియని ఒక కొత్త అంశం చెప్తారు. మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు చూస్తారు. దాని నుంచే మనకు సబ్జెక్ట్ చెప్తారు. ఓకేనా? అంటే ఇంత మంచి ఫ్యాకల్టీని పెట్టడం మాకు కూడా ఒక అదృష్టంలాగా ఫీల్ అవుతాం సార్. ఇంకా మీ నుంచి మంచి క్లాసెస్ మన స్టూడెంట్స్కి మనం ప్రొవైడ్ చేయాలి. అదేవిధంగా ఈ క్లాస్ ఏంటంటే మీకు మొదటగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేవాళ్ళు సార్ చెప్పిన విధంగా ఓకేనా అండర్స్టాండింగ్ వేలో చదవాలని చెప్పేసి ముఖ్యంగా ఈరోజు ఈ వీడియో చేయడం జరిగింది సార్. ఓకే ఓకే సార్. రైట్ సార్. అమ్మా ఒక విషయం, మ్యాషర్ అన్నట్టు నేనేమి చాట్ జీపీటీ సార్. జీపీటీని కాదు, నేను ఒక మనిషినే. నేను ఒకటే అనుకుంటాను, స్మార్ట్ వర్క్ చేయాలి, మంచి రిజల్ట్ పొందాలి. హార్డ్ వర్క్ చేయడం వల్ల ఏంటంటే మంచిదే, కొన్ని విషయాల్లో ఫిజికల్ యాక్టివిటీలో హార్డ్ వర్క్ అవసరం, స్మార్ట్ వర్క్ కాదు. కానీ ఏంటంటే చదివే విషయంలో మాత్రం ఏంటంటే స్మార్ట్ వర్క్ మాత్రం ఉండాలి. మీకు ఆటోమేటిక్గా ఏంటనేసరికి చదవడం వల్ల ఏమవుతుందంటే మీకు అది హార్డ్ వర్క్ అయిపోతుంది, అది బిట్ల రూపంలో వాటిల్లో. నేను చెప్పేది ఏంటంటే డిస్కస్ చేయండి సబ్జెక్ట్ కోసం, అనవసరమైన విషయాలు మాట్లాడకుండా. ఎప్పుడైతే డిస్కస్ చేశారో ఆటోమేటిక్గా మీరు ఈరోజు కాకపోయినా రేపైనా సరే ఫలితం సాధిస్తారు. అది కొంతమంది గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతారు, కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతారు, వాళ్ళకి రావు. వాళ్ళు గ్రూప్ 2 ప్రిపేర్ అవుతుంటే పక్క వాళ్ళు ఏమంటారంటే నీ గ్రూప్ 2 రాలేదు, కానిస్టేబుల్ రాలేదు, నువ్వు గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నావు అని అడుగుతారు. మీకు అర్థమైందా? రైట్. ఇక్కడ ఏంటంటే అతని మైండ్ టాప్ లెవెల్ ఉంది కాబట్టి లో లెవెల్ ఉద్యోగాలు రావు. ఒక అతను ఉన్నారు, తమిళనాడు క్యాడర్ అయినా, ఆయన ఏంటంటే రైల్వే గ్రూప్ డీలు తర్వాత ఇవన్నీ రాసేవాడు. లోవర్ క్లాస్ 4 తర్వాత క్లాస్ 3 ఎగ్జామ్స్ రాస్తే రాలేదు ఆయనకి. ఆయన సివిల్స్ రాశాడు. సివిల్స్ రాస్తే అందులో 6th పొజిషన్లో ఉన్న జాబు, 7th పొజిషన్లో ఉన్న జాబు వచ్చింది. ఆయన ఆ జాబ్లో జాయిన్ అయిపోయాడు. అంటే ఈయన దీనికి పనికిరాడు కానీ దానికి పనికి వస్తాడు. నాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఏంటంటే మేము యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు నాగార్జున హాస్టల్లో ఉండేవాడు ఆయన. ఆయన ఎస్జిటి ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఎస్జిటి ఇంటర్వ్యూ కదా మేషారంటే అప్పుడు ఉండే 95, 96, 97లో ఉండే ఎస్జిటి, తెలుసు కదా, సెకండరీ టీచర్. ఆయన సెలెక్ట్ అవ్వలేదు. అవ్వేసరికి వచ్చాడు, ఆయనకి ఐపీఎస్ వచ్చింది. నమ్ముతారా మీరు? రైట్. ఒక అతను ఇంటర్మీడియట్ బాటనీ పోయింది ఇక్కడ నర్సీపట్నం దగ్గర. పోయిన తర్వాత మళ్ళీ
కొన్నాళ్ళు డాక్యార్డ్లో పనిచేశాడు. ఆ పని చేయడం ఇష్టం అంటే ఇంటర్మీడియట్ పోయిన తర్వాత ఎలాంటి పని వస్తుంది మీకు తెలుసు కదా, రైట్. ఆ తర్వాత ఏమైందంటే మళ్ళీ ఏఎంఎల్ కాలేజీలో జాయిన్ అయ్యాడు ఆయన. జాయిన్ అయిన తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత బీఎడ్ చేశారు. కొన్నాళ్ళు స్కూల్ టీచర్గా పనిచేసి సివిల్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏమైంది అనేసరికి సెలవు పెట్టాడు. వాళ్ళ ఎంఈఓ అన్నారంట, అయితే పూర్తిగా ఇక్కడ వర్క్ చేయి, లేదంటే రిజైన్ చేసి వెళ్ళిపోని అన్నారంట. ఆ మాటకి ఆయన ఏం చేశారు అనేసరికి ఆయన పెద్ద డబ్బున్న ఆయన కాదు, సాధారణమైన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తే. రిజైన్ చేసి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. అక్కడ చదివాడు. చదివేసరికి 4th అటెంప్ట్ అనమాట. 4th అటెంప్ట్లోనే ఐపీఎస్ వచ్చింది. ఉత్తరప్రదేశ్ క్యాడర్ అనమాట. మీకు అర్థమైంది కదా, రైట్. యూపీ క్యాడర్ ఆయన పేరే సత్యనారాయణ గారు అనుకుంటా. సో అది ఇప్పుడు ఆయన అక్కడ ఏడీజీపీగో దేనిగా ఉన్నారు. నాకు దాని గురించి పెద్దగా ఐడియా లేదు. ఆయన ఇంటర్వ్యూ చూశాను. అంటే నువ్వు 10th పోయింది, ఇంటర్ పోయింది, డిగ్రీ పోయింది, ఇవన్నీ కాదు, ఏదో కారణాల వల్ల పోతాయి. మీరు ఐక్యూ లెవెల్స్ వేరే ఉంటాయి, అది విషయం. మీరు 10th ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాడు ఇంటర్ పోయిన వాళ్ళు లేరా? మీకు అర్థమైంది కదా. ఇంటర్ టాప్ లెవెల్లో పాస్ అయిన వాడికి ఇంజనీరింగ్ సీటే రాదు కొంతమందికి అయితే. అర్థమైంది కదా, రైట్. అక్కడున్న ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, పట్టుదల, చదవాలన్న తీవ్రమైన కోరిక, అంతకుమించి ఏంటి అనేసరికి ఇంట్లో బరువు బాధ్యతలు తెలిసేవాళ్ళు శుభ్రంగా ఏంటి అనేసరికి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. అది విషయం. ఓకేనా, రైట్. ఆల్ ద బెస్ట్. అందరూ గ్రూప్ 2 సాధించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.